శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరి భాగస్వామ్యంతో రథసప్తమి పండుగను విజయవంతం చేద్దాము అని స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రథసప్తమి వేడుకల నిర్వహణపై వివిధ స్వచ్ఛంద సంస్థలు భక్తుల నుండి సూచనలు సలహాలు స్వీకరించే కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రథసప్తమి రాష్ట్ర పండుగగా జరుపుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అని, నిధులు కూడా మంజూరు చేసినట్లు తెలిపారు. దర్శనానికి వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వివిధ స్వచ్ఛంద సంస్థలు సూచనలు సలహాలు స్వీకరిస్తామన్నారు. అందరము కలిసికట్టుగా రథసప్తమి పండుగలో భాగస్వామ్యం అయిన నాడే విజయవంతం అవుతుందన్నారు. రథసప్తమి వేడుకల్లో జిల్లా సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రథసప్తమి వేడుకల్లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలి అని సూచనలు సలహాలు ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు జిల్లా ఉన్నతాధికారులతో రథసప్తమి వేడుకలపై సుదీర్ఘంగా చర్చించినట్లు వివరించారు. సామూహిక సూర్య నమస్కారాలు ఫిబ్రవరి 2వ తేదీన 80 అడుగుల రోడ్డులో ఉదయం 8 గంటలకు జరుగుతుంది అని, ఆ రోజు 80 అడుగుల రోడ్డులో ట్రాఫిక్ నియంత్రణ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఉప కలెక్టర్ పద్మావతి, ఈవో భద్రాజీ, కలెక్టర్ ఏవో సూర్యనారాయణ, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ చక్రవర్తి, రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థ, వివిధ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కల్పించాలని, ఆ రోజు లోకల్ హాలిడేగా కూడా ప్రకటించాలని కొంతమంది కోరడం జరిగింది. దాన్ని కూడా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళారు. ముఖ్యమంత్రి గారు, కలెక్టర్ గారు, జేసీ గారు, నేను రాత్రి 12 వరకు 8:30 నుండి 12 వరకు కూర్చొని దీని మీద మీటింగ్ పెట్టుకున్నాం. అయితే నిన్న మీటింగ్లో డిస్కస్ చేయింది. ఈరోజు ఇంకోటి కొత్తగా మీకు తెలియజేస్తున్నాం. మేము సామూహిక సూర్య నమస్కారాలు ఆలయంలో 2వ తారీఖు పూజారులు పెర్ఫార్మ్ చేస్తారు, మనం కూర్చుంటాం. దాంతో పాటుగా కట్టన్ రైజర్ ప్రోగ్రామ్గా 2, 3, 4 మన ఉత్సవాలు కనుక 2వ తారీఖు మార్నింగ్ 7:30 80 ఫీట్ రోడ్లో మొత్తం రోడ్డు ట్రాఫిక్ ఆపి మొత్తం సామూహిక సూర్య నమస్కారాలు అన్ని పిల్లలు, యువకులు, పెద్దలు అందరినీ లైక్ ఇంటర్నేషనల్ యోగా డే ఎలాగైతే మనం అందరం పెర్ఫార్మ్ చేస్తామో, అది ఇంటర్నేషనల్ యోగా డేకి ఒక ఫార్మాట్ ఉంటుంది. దీనికి ఓన్లీ సూర్య నమస్కారాలు మాత్రమే. దీనికి ఇంకేమి అదర్ ఫార్మాట్ ఏమి ఉండదు, యోగా ఫార్మాట్ ఏమి ఉండదు. ఓన్లీ సూర్య నమస్కారాలు చేస్తాం. సో అది ఒక సింబాలిక్గా మనది కట్టన్ రైజ్ అంటే మన ఉత్సవాలు ఆరంభం అయినట్టు లెక్క. సో దానికి ముందు 1 వీక్ బిఫోర్ జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్లో మనం ఈ సూర్య నమస్కారాల ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాం. అంటే ఒక రకమైన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో ఇలాగా ఉత్సవాలు ఉన్నాయి, రథసప్తమి వేడుకలు ఉన్నాయి. దాంట్లో కోసం ఈ 1 వీక్ ముందు అన్ని స్కూల్ జిల్లాలో చేస్తే ఒక అవేర్నెస్ వచ్చి, ఆ రోజు మార్నింగ్ సెకండ్ మార్నింగ్ సండే పడింది 7 o'clockకి షార్ప్ అది 80 ఫీట్ రోడ్డు పైనే మొత్తం పెట్టి చేయడానికి ఇది ఒక ప్రోగ్రామ్ ఎక్స్ట్రా యాడ్ అయింది. దాని తర్వాత శోభాయాత్ర ఒకటి మనం చేస్తాం. అది బలగ నుండి డైరెక్ట్గా అరసవెల్లి వచ్చి ఎండ్ అవుతుంది. పట్ట మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో జరుగుతాయి. దాంతో పాటుగా స్టేట్ లెవెల్ మీట్ వాలీబాల్ పోటీలు మెన్స్ అండ్ ఉమెన్ అది ఒకటి జరుగుతుంది. సో దాంతో పాటుగా 7 o'clockకి సాంస్కృతిక కార్యక్రమాలు, సో కూచిపూడి, భరతనాట్యం, ఇంకా జానపద నృత్యాలు, మన జిల్లా సంస్కృతికి సంబంధించి చిన్న హరికథ, అలాగే బుర్రకథ అన్ని హాఫ్ అన్ అవర్ స్కిట్తో 10 గంటల వరకు చేసుకొని 10 గంటలకి ఒక మంచి పౌరాణిక నాటకం, అది కూడా మన జిల్లా సంబంధించి పెద్ద ఎవరైతే నటులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ప్రోగ్రామ్ చేస్తాం. సో అది 2వ తారీఖు. దాంతో పాటుగా ఇంకా టూరిజం హెలికాప్టర్ తీసుకురావడం అది ఒకటి ప్లాన్ చేస్తున్నారు పౌర విమానయాన శాఖ మంత్రులు. దాంతోపాటు ఇంకా 3వ తారీఖు అదే రోజు సెకండ్నే లేజర్ షో ఉంటుంది. మన లేజర్ షోలో మన శ్రీకాకుళం చరిత్ర, ఆలయ చరిత్ర ఇవన్నీ దాంట్లో వస్తాయి. దాంతోపాటుగా 3వ తారీఖున లేజర్ షో కంటిన్యూ అవుతుంది. 3వ తారీఖు నైట్ మనం
క్రాకర్ షో ఒకటి పెడదామని అనుకుంటున్నాం. దాంతోపాటు ఒక మంచి ఎంటర్టైన్మెంట్, యూత్ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఒక ప్రోగ్రామ్, ఒక మంచి అంటే ఫేమస్ సింగర్ లేదా ఒక సినీ యాక్టర్ అలాంటి. రెండో రోజు సౌరయాగం జరుగుతుంది, దర్శనాలు జరుగుతాయి. రెండో రోజు రాత్రికి 12:30 తర్వాత మూడో రోజు అంతా దర్శనాలు జరుగుతాయి. స్వామి నిజరూప దర్శనం అన్నీ ఉంటాయి, అది కామన్. సో అది నైట్ 11 వరకు ఆనవాయితీ ప్రకారం దర్శనాలు చేసుకుంటాం. దాని తర్వాత ఆలయం తాలూకా సాంప్రదాయాలు దాంట్లో భాగంగా భక్తులందరి యొక్క సూచనలు సలహాలను కూడా మనం తీసుకొని, ఎందుకంటే ముఖ్యంగా ఇబ్బంది అనేది ఎదుర్కొనేది భక్తులే. ఎవరైతే గుడికి దర్శనం కోసం వెళ్తారో, నిత్యం ఆ స్పిరిచువల్ పాత్రలు ఉంటారో వాళ్ళకి అన్ని సాధక బాధకాలు తెలుస్తాయనే ఉద్దేశంతో నిన్న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా వివిధ స్పిరిచువల్ ఆర్గనైజేషన్, ధార్మిక సంస్థల నుండి, అలాగే ఎన్జిఓస్ నుండి, అలాగే స్వచ్ఛందంగా కొంతమంది భక్తులు అందరూ వచ్చి వారి యొక్క అమూల్యమైన సలహాలు అలాగే సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది మన జిల్లాకి ఒక మంచి అవకాశం ప్రభుత్వం కల్పించింది. దీన్ని మనం ఒక మంచి అందరం కలిసి ఆర్గనైజ్ చేసుకొని ఈ పండగని, ఈ రాష్ట్ర పండుగని, ఈ ఉత్సవాలని, మన జిల్లా సంస్కృతి సాంప్రదాయాన్ని ఇనుముడింపు చేసే విధంగా మనం అందరం కలిసికట్టుగా చేసుకున్నట్లయితే ఇది ఒక మంచి స్పిరిచువల్ సెంటర్గా తయారయ్యి ఒక టూరిజం సర్క్యుల్గా తయారవుతుంది. ఈ శ్రీకాకుళం నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా